వెళ్తున్నారు కిందకి. ఇది వెళ్ళే దారి. అట్నుంచి ఇందాక వచ్చి అటు వచ్చాను అటేపున. ఇటు దిగుతుంది. అటే కూడా దిగసలే. ఇటు దిగుతున్నాను. వీళ్ళు ఉన్నారండి జనం. అదిగండి అట్నుంచి వచ్చాను ఇందాక. అటేపు వచ్చా ఇందాక. ఇప్పుడు కింద వెళ్తున్నా. ఎట్టా వచ్చాను నేను ఇక్కడికి. చూడండి జనం ఫుల్గా ఉన్నారు జనం. పొద్దుపోయినా కూడా వస్తున్నారు. అంటే నైట్ లైటింగ్ బాగుంటుందని వచ్చారు. నైట్ పూట లైటింగ్ బాగుంటుందని వచ్చారు. వీడియో ఛానల్ ఉంది నాకు. యూట్యూబ్ ఛానల్ ఉంది, చూస్తావా ఫోను? ఓ ఇక్కడికి వచ్చేసానండి. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళాలి, మెయిన్ రోడ్లకి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, బాగా ఉన్నాయి కాళ్ళ నొప్పులు. మామూలుగా లేవు. ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయి. ఒళ్ళు పొలక తీసిపోద్ది రేపటికి నాకు. ఎందుకంటే నాకు కాళ్ళు బాగలేదు కాబట్టి. ఇక్కడికి వచ్చాను కదా, సరే ఫోటోలు దిగల భయం వేస్తుంది. ఫోన్ వాళ్ళకి అంటే ఎత్తుకెళ్ళిపోతారని భయం వేస్తుంది. చాలామంది మా ఫోన్లు పోయినాయి, పర్సులు పోయినాయి, డబ్బులు పోయినాయి, పాప బంగారం గాజులు పోయినాయి చాలామంది. ఏం లేదు, నలుగురు గుంపుగా ఉంటే చాలు వాళ్ళ కాడ తీసుకెళ్ళిపోతున్నారు. అసలు మనుషుల్లో కలిసిపోయారు వాళ్ళు కూడా. అలా చేస్తున్నారు. వెళ్ళిపోతున్నానండి. ఒకడు నా యాంగ చూసి ఫాలో అవుతున్నాడు. అటు ఫోన్ చేతితో పట్టుకొస్తాడు, చూస్తున్నాడు. అక్కడ బుద్ధి పడదా కదా దొంగ మొండ నా కొడుకుని. ఫోన్ జోలికి వస్తే బాల్ ఆడట్టు ఆడుకుంటాడిని, ఇంకేం లేదు. ఆ ఫోన్ జోలికి వచ్చాడా బాల్ ఆడట్టు ఆడతా అంతే. అటు వచ్చే ఇందాకలా అటు కూడా లైటింగ్ మనం ఉంది చూడండి. అటు కూడా ఫుల్గా ఉన్నారు జనం. అదిగో పొద్దున అట్టాను వచ్చింది నేను, ఇప్పుడు ఇటు వెళ్తున్నాను. ఇక్కడ నైట్ పూట పడుకుంటారంట ఇక్కడ. మళ్ళీ అంతమంది బారా పూట వచ్చిన వాళ్ళు. అమ్మా పాపం ఏదో చర్చికి వచ్చి తిరణాలకు వచ్చి చూస్తుంటే పాపం వాళ్ళు డబ్బు నూకేయను, వాళ్ళు బంగారం నూకేయను, వాళ్ళు గాజులు నూకేయను, వాళ్ళు ఏటీఎం కార్డులు అన్నీ నూకేస్తున్నారు. వాళ్ళు ఎంత బాధపడతారు పాపం. అంత దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు, ఎంత బాధపడతారు. వాళ్ళు డబ్బు పోయి, బంగారం పోయి, పాన్ కార్డులు పోయి, ఏటీఎం కార్డులు పోయి. నడుస్తుంది అమ్మాయి మా కాళ్ళతో నడుస్తుంది. తీసుకుపోసారు నడుపుట మోకాళ్ళ మీద నడిచే వాళ్ళకి, మోకాళ్ళ మీద నడిచేవాళ్ళకి. కళ్ళు మూసుకొని వెళ్తున్నాం అమ్మాయి. ఇంకా మోకాళ్ళ మీద తీసుకోవాలి. ఇంద్రా బాబు ఆరళ్ళు బస్సారలా రారీ ఆరలా రారీలు వచ్చేసి ఉంటాడు కదా, బస్సులు రారీలు వచ్చినట్టున్నాయి. అబ్బో అండ్రా బాబు. అమ్మ ఎవడరా నేను చెవులోకి వచ్చి చూస్తున్నాడు అదవా అదమన్నారు. చెవులు దమ్మెత్తిపోతున్నాయి. ఓరు బాబు నాయను ఏంట్రా బాబు మీ ఏళ్ళు చాలా. అమ్మ వచ్చేసాను. ఏసయ్యా
అని పైకి వెళ్ళలేకపోయాను, కింద వరకు వచ్చి చూసి వచ్చాను. చాలు, అంతవరకు వెళ్ళి వచ్చా చాలు, దేవుడి దయ వల్ల. అసలు వస్తానో లేదా అనుకుని వచ్చాను, రావటమే శ్రద్ధగాను నేను వచ్చాను. రోడ్డు మీద ఫోన్ జాగ్రత్తగా ఉండాలి, గుంపులో లాక్కెళ్ళిపోతున్నారు. మెయిన్ రోడ్లోకి వచ్చాను, మెయిన్ రోడ్డు కూడా ఖాళీ లేదు. బస్సులు ఆడావో తెలీదు, బస్సులు ఎక్కడ అవుతాయి కూడా తెలియట్లేదు నాకు. మరి బయటకు వచ్చేసాను, ఫోన్ గట్టిగా పట్టుకున్నాను. చిన్నపిల్లలు అయిపోతారా బాబు, పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోతున్నారా. మెయిన్ రోడ్లోకి వచ్చేసాను, ఇక్కడ బస్సులు ఎక్కడ ఆగే తెలీదు. అన్నమాట ఫుల్గా ఉన్నారు. రోడ్డు మీద నడుపుతున్నాను, నేను మెయిన్ రోడ్డు నడుపుతున్నాను. బస్సులు ఆడాగే తెలియట్లేదే. ఎన్నై కూడా అయ్యే కొట్లు, మిఠాయి కొట్లు అన్నీ మిఠాయి కొట్లేను. మిఠాయి ఎక్కువ ఉంది, రోల్ దండలి ప్లాస్టిక్కి అన్నీ అయ్యాను, అన్నీ మిఠాయి కొట్లేను. చూసాము ఇక్కడ లంపి రంగులు రావటం ఏంటో ఉంది, పిల్లలు తిరిగేది. అంటే రోడ్డు ఒకటికి వెళ్ళాలి, వెళ్ళలేను ఇంక నేను. ఇక ఇది కూడా లైటింగ్తో ఉంది, మరి అటు దారి ఏంటో తెలియట్లేదు. వెళ్ళలేను, ఇంటికి వెళ్ళిపోవాలి. పొద్దుపోయింది, చాలా పొద్దుపోయింది. ఫుల్గా ఉన్నారు. జనం